ఎవరిని గణపరుస్తారు, ఎవరిని గౌరవిస్తారు దేవునితో సహవాసం చేసేవారంటే ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని కాదు. దే విల్ ఆనర్ దోస్ హు ఫియర్ ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగే వారిని సన్మానిస్తారంట. అది దేవునితో సహవాసం చేసే వ్యక్తులలో ఉండే ఒక శ్రేష్టమైన లక్షణము. నీకు దేవుని యందు భయభక్తులు ఉంటే నువ్వు రెస్పెక్ట్ చేసే లిస్ట్ లో యూ విల్ హ్యావ్ ద మెన్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ హూ ఫియర్ ద లార్డ్. దేవునితో సహవాసం చేస్తూ దేవునితో సన్నిహితంగా బ్రతుకుతూ అనేక మందిని ప్రభు యొక్క రక్షణ మార్గంలోకి నడిపించే దేవుని సేవకులు అంటే నీకు గౌరవం ఉంటది. నీకు దేవుని సేవకులు అంటే గౌరవం లేదంటే, నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావంటే, వారిని ఒకవేళ చీత్కరించి చాలా చులకనగా మాట్లాడుతున్నావంటే నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివి కాదనమాట. ఆ లక్షణమే కనపరుస్తా ఉంది నీ ఆత్మీయ స్థితి ఏంటో. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. ఆర్ యు రెస్పెక్టింగ్ ద పీపుల్ హూ ఫియర్ ద లార్డ్? నిజంగా దేవునితో సహవాసం చేసే వ్యక్తులంటే నీకు గౌరవ భావం ఉందా? వారిని నువ్వు మరి గౌరవంగా చూడగలుగుతున్నావా? లేకపోతే కేవలం నిన్ను నువ్వే గనపరుచుకుంటూ మిగతా వారందరినీ భక్తిహీనులుగా, మిగతా వారందరినీ ఏదో నీచులుగా చూస్తా ఉన్నావా? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు.